ప్రతివాక్యము దేవుని నుండి వచ్చినది 2 తిమోతి 3:16. వెల్కమ్ టు బైబిల్ వర్డ్స్ ఛానల్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? బైబిల్లో హానోకు గురించి చెప్పబడుతుంది, అయితే ఆయన రాసిన గ్రంథం ఎందుకు మన బైబిల్లో లేదంటే? హానోకు గురించి బైబిల్ చెబుతోంది. ఆదికాండము 5:24 హానోకు దేవునితో నడిచెను, దేవుడు ఆయనను తీసుకొనెను. హెబ్రీయులకు 11:5 హానోకు మరణము చూడక మాయమాయెను. ఇవి ఆయన పవిత్రతను, విశ్వాసాన్ని చూపిస్తాయి. అయితే ఆయన పేరు పెట్టిన హానోకు గ్రంథం మాత్రం మన బైబిల్లో లేదు. హానోకు గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఈ గ్రంథం బైబిల్ రాసే కాలానికి ముందే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది అపోక్రైఫా గ్రంథం, అంటే పాత నిబంధనలో ఉన్న కానీ అధికారికంగా చేర్చని పుస్తకం. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ప్రజల మధ్య ఉండేది. ఏ గ్రంథంలో ప్రస్తావన ఉంది? యూదా గ్రంథం 1:14-15లో హానోకు చేసిన ప్రవచనాన్ని ఉల్లేఖిస్తున్నారు. ఆదికాల మానవులలో 7వవాడైన హానోకు ప్రవచించి చెప్పెను, అంటే హానోకు రాసిన పుస్తకం ఏదో ఉంది అని తెలుస్తోంది. అయితే ఎందుకు తీసివేయబడింది? అధికారిక బైబిల్ కమిటీలు, క్యానన్ కౌన్సిల్స్ ఈ పుస్తకాన్ని దేవుని శ్వాసతో రాసిందిగా అంగీకరించలేదు. ఇందులో దూతల పాపాలు, పరలోకపు రహస్యాలు వర్ణించబడ్డాయి. ఇవి బైబిల్ ధోరణికి భిన్నంగా కనిపించాయి. కొన్ని భాగాలు మిస్టికల్గా ఉన్నాయి, మానవులు అర్థం చేసుకోలేనివిగా భావించబడ్డాయి. 1వ శతాబ్దం క్రైస్తవ పెద్దలు దీనిని అధికారికంగా పరిగణించలేదు. ఎప్పుడు తీసివేశారు? 1వ శతాబ్దం తర్వాత జరిగిన బైబిల్ కమిటీల సమయంలో. కౌన్సిల్ ఆఫ్ హిపో 393 యాడ్, కార్థేజ్ 397 యాడ్. హానోకు గ్రంథాన్ని బైబిల్ నుంచి తొలగించారు. మిగతా ప్రాముఖ్యత. హానోకు గ్రంథంలో దైవభక్తి, న్యాయం, శుద్ధత గురించి గాఢమైన విషయాలు ఉన్నాయి. ఇది ఈర్ష్య, భయం, తుది న్యాయం గురించి లోతైన ఆలోచనలకు దారి తీస్తుంది. హానోకు దేవునితో నడిచినవాడు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనమంతా దేవుని వాక్యాన్ని లోతుగా గ్రహించేలా ఎదుగుదాం. ధన్యవాదాలు.